కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, విద్యార్థులు నిరుద్యోగుల దగ్గర నుంచి అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే జీవన్ రెడ్డి గారు. వీళ్ళందరూ ఒక ఎత్తు, మీరు అసంతృప్తితో బయటికి వచ్చారు అనేటువంటిది ఇంకొక మాట ఒక ఎత్తు. ఇది ఆరోపణ, మీరు నిజంగా అసంతృప్తితో బయటకు వచ్చారా? నేను నిజంగానే ప్రభుత్వం పట్ల ఏదైతుందో అసంతృప్తి డస్ మీన్ అసలు ఏ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను 4 దశాబ్దాల కాలం పాటు పనిచేయడం జరిగిందో, ఏ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేయడం జరిగిందో, ఇవాళ ఆ నాయకత్వం కనుమరుగైపోయింది. ఆ నాయకత్వం కనుమరుగైపోయింది. ఎందుకు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దే ఆర్ దేర్. బట్ తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతే ఉన్నదో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారికి దత్తత అప్పగించేసిండే. ఓకే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పట్టు కోల్పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఇవి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా జరగడం లేదు. మీరు చెప్తున్న పరిస్థితి నిజంగానే ఉండి ఉంటే అది కాంగ్రెస్ హైకమాండ్ అసమర్థత లేకపోతే రేవంత్ రెడ్డి సమర్థత అనుకుందామా? నేను డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్లిప్తత. ఒకవైపు ఏదైతుందో జాతీయ స్థాయిలో వల్ల కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కేవలం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదే. హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం, కర్ణాటక అది ఎప్పుడు ఏమైతే తెలియదు, ఇక మిగిలింది తెలంగాణ రాష్ట్రం. ఈ రేవంత్ రెడ్డిని అసంతృప్తి చేసుకుంటే ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? ఓకే, రేవంత్ రెడ్డిని అసంతృప్తి చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి అవకాశవాది, హస్ నో కమిట్మెంట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ముందే చెప్పాడు, అందరూ తొక్కుకుంటూ వచ్చింది ఇక్కడ దాకా, నా లక్ష్యం ఒకటే, ముఖ్యమంత్రి కావాలని ఉండే ముఖ్యమంత్రి అయినా అని చెప్పని. ఈ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ 2017. ఎగ్జాక్ట్లీ. అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి ఎంపికై ఉండి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థిగా ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏది ఉన్న నాయకత్వాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు. హస్ గాట్ హిస్ ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. తెలంగాణలో టీడీపీని వాష్అవుట్ చేసిన తర్వాత లేకపోతే వాష్అవుట్ అయిన తర్వాత కాంగ్రెస్కి ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది, టీఆర్ఎస్ని సమర్థంగా ఎదుర్కొనబోయేది కాంగ్రెసే అని గుర్తించి భావించి కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో జాయిన్ చేసింది చంద్రబాబు నాయుడే. అండ్ బై ద సేమ్ వే పీసీసీ చీఫ్ పదవి ఇప్పించింది కూడా చంద్రబాబు నాయుడే కేసీ వేణుగోపాల్తో మాట్లాడి అని ఒక సీరియస్ విమర్శ ఉంది, అలిగేషన్ ఉంది. ఒప్పుకుంటారా దీన్ని? ఇట్స్ నాట్ అలిగేషన్ ఓన్లీ, ఇది వాస్తవం అన్న. ఇప్పుడు నేనేమంటాను, 2017 ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చి ఎవరైనా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారే? స్పీకర్కి ఇస్తారు. హీ డిడ్ నాట్ టెండర్ హిస్ రిజిగ్నేషన్ టు స్పీకర్. ఓకే, ఆయన రిజిగ్నేషన్ ఏదైతుందో ఆయన లాయల్టీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడైతే టీడీపీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నాడో ఆ రాజీనామా పత్రాన్ని ఏదైతున్నదో స్పీకర్ గారికి పంపించాలి కదా. ఆయన పంపలేదు, భద్రంగా పెట్టిండు. అప్పుడు మీరు ఆ పీసీసీ అధ్యక్షుడిగానే కాదే ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం చేయబడ్డాడు. బీయింగ్ ఎమ్మెల్యే ఆఫ్ టీడీపీ పార్టీ, ఈ వాజ్ బాధ్యత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించింది అంటూ నేను. ఎప్పుడైతే ఇట్ వాజ్ ఇన్ 2022 జనవరి మేడం ఏదైతుందో నేను కొంత ఏదైతే అందరినీ అంటే కలుపుగోలు ఉంటానే కాదు, సమన్వయం చేయడమనే కానీ ఉంటా సీనియర్ కాంగ్రెస్ లీడర్గా భావించి ఏదైతే ఉందో పీసీసీ ప్రెసిడెంట్గా జీవన్ రెడ్డి గారు ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాట్ మై క్వశ్చన్ ఈస్ జీవన్ రెడ్డి గారు, తెలంగాణ పీసీసీ చీఫ్గా మీరు కావాలనుకున్నారా, లేకపోతే మీరైతే బాగుంటుందని మీ కార్యకర్తలు అనుకున్నారా, లేకపోతే హైకమాండ్ అనుకున్నారా? హైకమాండ్ బాగుంటుంది అన్న. ఇక్కడ గమనించాల్సింది ఏదైతుందో, నాకంటూ నేను ఏదైతుందో నాకు అధ్యక్ష పదవి కావాలని చెప్పి ఎక్కడ ప్రతిపాదించలేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో అప్పుడున్న పరిస్థితిలో జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు అయినట్టయితే ఆయన సౌమ్యుడు, వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు గల నాయకులందరినీ కూడా ఐక్యం చేయగలుగుతున్న భావనతో ఏదైతుందో నీట్ పర్సన్,
అని ఒక భావనతో ఏదైతుందో నన్ను గుర్తించింది. గుర్తి when it was to announce on 5th of January 2022, ఓకే even after approval of the Madam Gandhi. అప్పుడు ఇదే జానారెడ్డి గారితో ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి యొక్క సహచర వర్గం రేవంత్ రెడ్డి గారు అప్పుడు సాగర్ ఎన్నికుంది, నాగార్జున సాగర్ ఉప ఎన్నికున్నది. ఈ సాగర్ ఉప ఎన్నికపై దీని ప్రభావం పడుతుంది కాబట్టి ఈ పిసిసి అధ్యక్షుడి నియామకం ఏదైతుందో మీరు అబైన్స్లో పెట్టండి, తదుపరి ఏదైతుందో నిర్ణయం తీసుకుని ప్రకటింప చేయొచ్చు అని చెప్పని జానారెడ్డి గారితో ఉత్తర్వు రాపించారు అధిష్టానానికి. ఓకే ఇక జానారెడ్డి అప్పుడు అభ్యర్థిగా కాబోతుండు. అభ్యర్థులు పెట్టిన ఎన్నికల్లో జానారెడ్డి ఆశించిన ఫలితం పొందలేకపోయిండు. నన్ను ప్రకటిస్తే ఆయన గెలుపు ఇబ్బంది అవుతుంది, నాకు నల్గొండ నాయకులతో సహకరించదని చెప్పని ఒక భావన తెరపైకి పట్టుకొచ్చిండు. ఓకే మరి ఏమైంది, ఆయన గెలిచి వచ్చిందా? ఈ లోపల మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు పాత్ర ఆయన ప్రవేశించిండు. వీళ్ళు ఫండ్ మొబిలైజేషన్ కానీ ఇతరత్ర కానీ అన్ని విధాలు ఏదైతుందో రేవంత్ రెడ్డి సమర్థుడు, వీళ్ళు మేము పక్కకెళ్ళి ఏదైతే నేను కూడా తోడ్పడతా, పక్కకెళ్ళి నేను కూడా తోడ్పడతా. జీవన్ రెడ్డి గారు ఏదైతుందో సౌమ్యుడే కావచ్చుగాక, వివాదాస్పదుడే కావచ్చుగాక, వివాద రహితుడే కావచ్చుగాక, వివాద రహితుడే కావచ్చుగాక, కానీ ఫండ్స్ మొబిలైజేషన్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ దట్ కెన్ బి డన్ ఓన్లీ విత్ రేవంత్ రెడ్డి. ఫ్రమ్ ఇయర్ వి విల్ బ్యాక్ అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో మరి ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం నిర్ణయం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినా నేను రికన్సైల్ ఐ నెవర్ ఫెల్ట్